సాంబారా? అమ్మ అమ్మ ఏంటి చేయలేదు, వంట చేస్తుంది. వంట చేస్తుంది. అమ్మ లేదు, అమ్మ లేదు, ఊరికి వెళ్ళింది అమ్మ వాళ్ళ ఊరికి. ఎంగేంటి చెర్రీ? ఊర్లో ఉండారా? ఎందుకే? దేవుడు పెట్టడానికా? మాకేది? ఎప్పుడు ఎప్పుడు వస్తావు? ఇప్పుడా? అయితే పార్సిల్ చేయమని చెప్పు అమ్మకి. ఏం ఊర్లో ఉండారే? ఏం ఊర్లో? అవునులే, ఏం ఊర్లో ఉండారు? నిజంగానే ఉండారులే. వర్షం పడుతుంది అక్కడ చెర్రీ? వర్షం పడుతుందా? ఏంటి పడలేదా? స్కూల్కి వెళ్ళావు ఈరోజు? ఏమే? ఎందుకు లేదు? సెలవా? వర్షం పడుతుంది నిరసంగా, చూడొచ్చు. ఎండు అయితే చెనక్కాయలు తెచ్చుకున్నాము. ఇంకా భోజనం చేయకుండా చెనక్కాయలు తింటున్నాను. ఇల్లు ఫ్రీ బస్సే కదా. సాయంకాలం ఫ్రీ బస్ అమలు చేశారు. అందుకే పార్వతీపురం అన్న వర్షం పడుతుందని శ్రీకాకుళం వెళ్ళాలా? ఏదైనా ఫ్రీయే కదా. పార్వతీపురం శ్రీకాకుళం అయితే ఫ్రీయే ఉంటుంది. అదే వైజాగ్ వరకు ఓకే. వైజాగ్ తర్వాత నుండి వెళ్ళాలనుకో 3-4 బస్సులు మారుకుని వెళ్ళాలి. వైజాగ్ ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. కానీ నాకు అన్ని టైంలోనే రిటర్న్లో మాత్రం 9:30 బస్సే లాస్ట్ బస్. అలా మాట్లాడదని చెప్పాను నీకు. అయిపోయా? ఆపేసావా? మన బయట వాలర్ పోయింది, వంశీ తెచ్చాడు. ఎంత అయింది వంశీ? మెయిన్ ఆపేసి మరి చేస్తున్నాడు వంశీ. వంశీ ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకోవాల్సింది కదా వంశీ. అయిపోద్ది వంశీ. వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు
ఇప్పుడు టైం వచ్చేసి పావుతకు 3 అయిపోతుంది వంశీ. సండే అసలు టైమే తెలియలేదు, ఏడ్ చేసామో తెలియదు కూడా. వంశీ అక్వేరియంకి హెల్ప్ చేశాను, ఒక 2-3 సార్లు పిలిచాడు, ఆ విధంగా టైం అయిపోయింది ఇంకా. అంతే కదా వంశీ. చూద్దాం. టెస్టర్ కొనడానికి వెళ్ళాడనమాట, కానీ టెస్టర్ ఎవరికైనా అడుగు వంశీ ఎందుకు ఈ ఒక్క పని కోసం అనేసుకుని అంటే ఇంకా పక్కన ఉన్న షాప్ వాళ్ళకైతే అడిగేసి తెచ్చాడు. వంశీ ఏదైనా సరే డబ్బులతో కూడిన పనే అంటాడు అనమాట. మా ఊరు బస్సు ఫ్రెండ్స్. ఎంతసేపు వంశీ ఇంకా ఎంతసేపు అదే వావ్, గ్రాండ్ సక్సెస్ సాధించే వంశీ. ఇచ్చేయాలి బాక్సా బాక్సా. డబ్బులు ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. వంశీ బల్బ్ అయితే బిగించాడు. సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ అయింది నా బల్బ్. తడిసిపోయేలాగా ఉంది ఇప్పుడు. అవునే, అదంతా వాటర్ అంతా తిరిగిపోద్ది లైట్ మీద. వేయకూడదు ఈరోజు, చేయొద్దు బల్బ్ మీరు చేయొద్దు, వాటర్ వెళ్ళిపోతుంది కదా, వేస్తే కాలిపోతుంది బల్బు. ఫ్రీ బస్ అన్నారు కానీ ఫ్రీ బస్ లేనప్పుడల్లా అలా తిరిగాను, ఫ్రీ బస్ ఉన్నప్పుడు మాత్రం తిరగలేకపోతున్నాను ఫ్రెండ్స్. తిరిగదు. మీ అన్న దగ్గర ఏమనుకున్నాను తెలుసా, మీ అమ్మాయిలేమో నాటుకోడి ఇస్తానన్నారు కదా, అది రోడ్డు వరకు వెళ్ళి ఇచ్చేసి మళ్ళీ వచ్చేద్దాం అనుకున్నాను. ఇక తేవడమే మర్చిపోయాను. దానికి ఇదే చెప్పేటి తలనొప్పుకుండా 4:03 అయింది. అయితే అన్నకి పడుకున్నా. ఓవర్ చేయి అసలు బాగాలేదు షోస్లో. లేదు నాన్న, ఆహా అవును సెలవు కదా ఆదివారం. ఎక్కడ ఫుల్ పడుతుంది బాగా వర్షం. ఆహా అదే